హర్మూజ్ జలసంధిలో భారత నౌకలపై 2 రోజుల క్రితం ఇరాన్ కాల్పులకు దిగబడిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై తొలిసారిగా స్పందించిన ఇరాన్ తమ సైనిక దళాలు ఈ కాల్పులకు తెగబడ్డాయా లేదా అనే అంశంపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పింది. లోతైన విచారణకు ఆదేశించినట్లు ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి ఇస్మాయిల్ బాఘేయి తాజాగా వెల్లడించారు. ప్రపంచ చమురు సరఫరాకు గుండెకాయ వంటి హర్మూజ్ జలసంధిలో భారత నౌకలపై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఇరాన్ సైన్యం 2 ఇండియన్ నౌకలపై దాడులు చేయగా ఈ ఘటనపై తాజాగా ఆ దేశ ప్రభుత్వం స్పందించింది. తమ సైనిక దళాలు ఈ కాల్పులకు తెగబడ్డాయా అన్న అంశంపై లోతైన విచారణ ఆదేశించినట్లు ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి ఇస్మాయిల్ వెల్లడించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. గత శనివారం హర్మూజ్ జలసంధిని వాణిజ్య నౌకల కోసం తెరిచినట్లు ఇరాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత భారత నౌకలు ప్రయాణాన్ని ప్రారంభించాయి. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ నుంచి ముందస్తు అనుమతి పొందినప్పటికీ 2 భారతీయ నౌకలే లక్ష్యంగా కాల్పులు జరిపాయి. ఈ హఠాత్ పరిణామంతో ప్రాణనష్టం జరగనప్పటికీ భద్రతా కారణాల దృష్ట్యా ఆ 2 నౌకలు తిరిగి పర్షియన్ గల్ఫ్లోకి వెళ్ళిపోయాయి. అయితే ఈ నౌకల్లో ఒకదానిలో ఏకంగా 20 లక్షల బ్యారెళ్ల ముడి చమురు ఉంది. భారత్ వంటి దేశాలకు ఇంధన సరఫరాలో ఇది అత్యంత కీలకం కాగా ఈ ఘటనపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఢిల్లీలో ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫతాహ్కి సమన్లు జారీ చేసి ఆయనను వివరణను కోరింది. ఈ క్రమంలోనే భారత నౌకల భద్రతే లక్ష్యంగా నౌకాదళం అనేక జాగ్రత్తలు తీసుకుంటుంది.